ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక చైర్ ప్లాంట్ డిజైన్స్ చాలా మిస్ అయ్యారా? ఈరోజు నేను మీకు ఫుల్ పొటెన్షియల్ చూపిస్తాననమాట. మీ దగ్గరున్న చైర్ ప్లాంట్‌ని కొన్ని స్టెమ్స్ కట్ చేసుకుంటండి. 6 అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతాయి షేప్ చేయడానికి. ఈ స్టెమ్స్‌కి మనము షేప్ చేసేటప్పుడు కింద ఆకుల్ని ఎట్లా లాగానో అట్లా లాగేస్తే అంటే కరివేపాకుని ఎట్లా లాగుతామో అట్లా లాగిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న కొమ్మ లేత కొమ్మ కదా! ఇట్లాంటి వాటిని మాత్రం లాగారు అంటే డ్యామేజ్ అయిపోతాయన్నమాట. సో, మరీ లేతగా ఉన్న ఆటిలనుకున్న వాటిని మీరు చేత్తో ఒక్కొక్క ఆకు గిల్లేసుకోండి సరిపోతుంది. సో, మనం ఇట్లాంటివి ఒక 3 ఒకటే లెంత్ ఉన్నవైనా పర్లేదు, కొంచెం తక్కువున్నా పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు. సో, ఒక 3 కలిపి మీరు దాన్ని ఒక అంటే ఒక దారంతో అయినా పర్లేదు, లేకపోతే మన దగ్గర సాఫ్ట్ వైర్ ఉంటుంది కదా! మనం బొన్సాయి ట్రీస్ అవి చేయడం కోసం ఆ వైర్ అయినా సరే దానికి టై చేసేసేయండి. టై చేసేసి ఈ సెక్యూర్ చేసేటప్పుడు కూడా చాలా సార్లు ఇవి విరిగిపోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, కొంచెం నెమ్మదిగా చేసుకోండి. మనం 3 తీసుకున్నాం కాబట్టి దీన్ని ఒక జడలాగా అల్లేస్తాం అనమాట. మనం హెయిర్‌కి జడ ఎట్లా అల్లుకుంటామో అట్లా అల్లేసుకుంటూ ఉండడమే. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు కనుక ముదిరిన కొమ్మలు తీసుకుంటేనేమో అల్లడానికి కుదరదు. బాగా లేత కొమ్మలు తీసుకుంటే విరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో, అందుకని కొంచెం చూసుకొని మంచి కొమ్మలనైతే ఎంచుకోండి. ఓకే. సో, ఇట్లాంటివి మనము 2 చేసుకుంటే సరిపోతుంది. ఒకటి ఇటు సైడ్, ఒకటి అటు సైడ్ పెడతాం అనమాట. సో, మళ్ళీ ఇంకొక 3 తీసుకొని వాటిని కూడా సేమ్ అట్లాగే చేసుకొని చేస్తాం. అయితే మనం ఇట్లా చేసిన తర్వాత పైన మీరు ఏ జేడ్ షేప్ చేసినా సరే, పైన మాత్రం కట్ చేసేయాలండి. అట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఎక్కువొస్తుందనమాట. సో, అందుకని మనం పైన ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు గ్రోత్ బాగా కనిపిస్తది. ఇలాంటి డిజైన్స్ మీకు బాగా యూజ్ అవుతున్నాయి. మీరు చేస్తున్నాము ఈజీగా ఉందని మీకు అనిపిస్తే ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయండి. అండ్ లాస్ట్‌లో రిజల్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ 2 చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా! ఇట్లా పక్క పక్కన పెట్టి మాత్రం కట్టకూడదు. ఒకదాని పైన ఒకటి ఇట్లా క్రాస్‌గా నేను చూపించాను చూడండి. అట్లా క్రాస్‌గా పెట్టి అలా పైన పెట్టి అప్పుడు దాన్ని టై చేయండి. నేను వెనుక చిన్న పాట్‌లో అది ఐస్ క్రీమ్‌దండి డబ్బా. అందులో ఊస పెట్టాను కదా! యాక్చువల్‌గా ఊస కూడా అవసరం లేకుండానే మనం ఈ షేప్‌ని చేసుకోవచ్చనమాట. సో, పైన పెట్టిన తర్వాత దాన్ని మట్టిలోకి పెట్టడమే. పెడితే మీకు చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో? ఈ షేప్స్ చేసినప్పుడు కంటే గూడా మీరు కేర్ తీసుకొని బాగా పెంచుకుంటే అవి బాగా గ్రో అయిన తర్వాత చాలా అందంగా తయారవుతూ ఉంటాయండి. అంటే అవన్నీ ఈజీ డిజైన్స్ అనమాట. మీరు గనుక మన ఛానల్‌లో ఇంకా డిజైన్స్ చూసుండకపోతే చాలా అంటే ఈజీ డిజైన్స్ చాలా పెట్టానండి నేను. అవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఫ్యూచర్‌లో కూడా నేను ఇంకా జేడ్‌తో డిజైన్స్ చేసి పెట్టాలనుకుంటున్నాను. మీకు ఇష్టం అనుకుంటే, చేయాలి అనుకుంటే వాటిని కూడా తప్పకుండా చూడండి. అండ్ వాటిని మిస్ అవ్వకూడదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సరిపోతుంది. సో, మీరు నేను కింద లాగుతున్నాను చూసారా? ఇట్లా లాగితే ఏమవుతుందంటే ఎక్కువ ఎక్స్‌పాండ్ అవుతుంది. మీకు అంటే ఇంకా వెడల్పుగా కావాలి అనుకుంటే మధ్యలో ఏదైనా ఒక కర్ర లాంటిది ఏమైనా పెట్టారనుకోండి, కొన్ని డేస్ తర్వాత మనం తీసేయొచ్చు. అప్పుడు మీకు ఆ షేప్ వస్తుందనమాట. దానికి మళ్ళీ వైర్ చుట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి వైర్ చుట్టేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, ఇందులో మీకు నచ్చిన టాయ్స్ ఏది పెట్టుకున్నా సరే చాలా క్యూట్‌గా ఉంటాయి. మనం మంచి పాట్స్‌లో కనుక వేసుకుంటే మన టేబుల్ టాప్ ప్లాంట్స్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఆఫీస్‌లో గానీ, ఇంకేదైనా కానీ. ఇది ఇంకొక షేప్ అండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది ఈ షేప్. ఇది కూడా మన ఛానల్‌లో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.